హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బొబ్బట్లండి. మంచి స్వీట్ రెసిపీ నేతి బొబ్బట్లు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దామండి. ముందుగా బొబ్బట్ల కోసం ఇక్కడైతే మనం పూర్ణం తయారు చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దాన్ని 3 సార్లు వాష్ చేసాను. తర్వాత 1 కప్పు పప్పుకి 1.5 కప్పు వాటర్ వేసానండి. మూత పెట్టేసి విజిల్ అయితే వేయించుకోవాలి. ఇది పెసరపప్పు కదండి, 2 విజిల్లు వస్తే సరిపోతుంది. పప్పు అయితే ఉడుకుతుంటుందండి. ఈ లోపు నేను పూర్ణంలోకి కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను. కొబ్బరి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. అలాగే హెల్త్కి కూడా మంచిది కదా. కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసి కొబ్బరి తురుము అయితే రెడీ చేసుకున్నాను. మీకు కొబ్బరి తురుము రెడీ అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. 2 విజిల్లు కూడా వచ్చేసేయండి. ప్రెజర్ పోయిందా లేదని చెక్ చేశాను. ప్రెజర్ పోయింది. ఇప్పుడు మూత తీసానండి. పెసరపప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉడికితే సరిపోతుందండి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసానండి. ఆన్ చేసి మనం తయారు చేసుకున్న 1 కప్పు కొబ్బరి తురుము, అలాగే 1 కప్పు పప్పుకి 1 కప్పు షుగర్ వేసానండి. ఒకవేళ స్వీట్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక 3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. తర్వాత ఇలాచీ వేసానండి. మీరు కావాలంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. వేసి సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. మనకి పంచదార మొత్తం కూడా బాగా కరిగిపోవాలి. ఈ కొబ్బరి పెసరపప్పు కూడా స్వీట్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. అలాగే ఇది కరిగిపోయింది చూసారా. ఇప్పుడు కొంచెం దగ్గర పడేంత వరకు కూడా సిమ్లో పెట్టి దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. ఇది కొంచెం చల్లారాలండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. తర్వాత కొద్దిగా మిశ్రమం తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి. అంటే మనం బొబ్బట్లు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. యాక్చువల్గా మనకి నేతి బొబ్బట్లు చిన్నగా ముద్దుగా భలే ఉంటాయి కదండి. మేమైతే చిన్న సైజే చేస్తాము, లేదంటే మీడియం సైజ్ చేస్తామండి. బాగా పెద్దగా అయితే ఎప్పుడూ చేయము. నేతి బొబ్బట్లు కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటాయి. పూర్ణం మొత్తం కూడా తయారు చేసానండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేశాను. మనకి నేతి బొబ్బట్ల కోసం పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ పూర్ణంతో అయితే సూపర్గా ఉంటాయి. బొబ్బట్లు నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం బొబ్బట్ల కోసం పిండిని కలుపుకుందాము. దానికోసం నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నానండి. మైదా పిండిని జల్లించి తీసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. మేమైతే మా ఊళ్ళో వీటిని బొబ్బట్లు అంటామండి. మీరు ఏమని పిలుస్తారో కామెంట్స్లో అయితే తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత ఇందులో పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. నేనైతే కలిపేసాక మీకు చూపిస్తాను. ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ అయితే తీసుకున్నానండి. చిన్నది చపాతీ ముద్ద తీసుకు ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని తర్వాత ఇలాగ చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టి బయటికి రాకుండా క్లోజ్ చేయాలండి. ఇలా బయటికి రాకుండా క్లోజ్ చేసి రివర్స్లో తిప్పి ఇప్పుడైతే మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ స్లోగా ప్రెస్ చేస్తూ బొబ్బట్లు అయితే చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా బొబ్బట్లు అయితే తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం పిండిని ప్రెస్ చేయడానికి నేనైతే నెయ్యిని యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని బొబ్బట్లు అయితే తయారు చేసుకోవచ్చు. మనదైతే నేతి బొబ్బట్లు కదండి, ఇలా నెయ్యి వేసి చేస్తేనే సూపర్గా ఉంటుంది. ఇలాగ మనం చేసుకునే ప్లేట్కైనా లేదంటే నేనైతే చాక్ బోర్డ్ మీద చేస్తున్నాను. మీరు చపాతీ పీట మీద చేసిన దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇలాగ చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా ఒత్తితే మనకి బొబ్బట్లు అనేవి తయారవుతుందండి. అలాగే ఫ్రీగా ప్రెస్ అవుతుంది. చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా చేసుకోవాలండి. కొద్దిగా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో పూర్ణం పెట్టి క్లోజ్ చేసి ఒకసారి ఇలాగ ప్రెస్ చేయాలండి. చూపించిన విధంగా బాల్లా తయారు చేసి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా చేతితో ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో చేసుకోవచ్చండి, కానీ దానికన్నా ఇలా చేతితో చేస్తే ఈజీగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇలాగే మనం అన్ని బొబ్బట్లు కూడా తయారు చేసుకోవాలండి. నేనైతే ఇంక అన్నీ తయారు చేసేస్తాను. చూపించిన విధంగానే అన్నీ తయారు చేసుకోవాలి. ఇక్కడైతే నేను నెయ్యిని కరిగించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అట్ల రేకు పెట్టాను, నెయ్యి వేసానండి. తర్వాత బొబ్బట్టు వేసుకొని నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి.
రెండు సైడ్స్ కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. సిమ్లో పెడితే మనకి క్రిస్పీగా వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి రెండు సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. అలాగే నెయ్యి వేసుకుంటూ తయారు చేసుకోవాలి. నేతి బొబ్బట్లు కదండి, నెయ్యి ఎక్కువే పడుతుంది. అప్పుడే బొబ్బట్టు టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకుంటూ బొబ్బట్టుని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి రెండో బొబ్బట్టు అయితే కాలుస్తున్నాను. మనం చిన్న సైజులో చేసుకుంటే ఒకేసారి 2-3 కాల్చుకోవచ్చండి. కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి. చూసారా, నేను కొంచెం చిన్న సైజులో చేశాను కదండి. మా ఇంట్లో ఈ సైజు ఇష్టపడతారు. మన ఇష్టము ఏ సైజు అయినా చేసుకోవచ్చు. ఇలా ఒకేసారి 2-3 వేసుకొని నెయ్యి వేసుకుంటూ అన్నీ కూడా తిప్పుకుంటూ కాల్చుకుంటే తొందరగా అయిపోతుంది. అలాగే ఇవి కూడా బాగా వస్తాయండి. నెయ్యి అనేది ఎక్కువే పడుతుందండి. తగ్గట్టుగా వేసుకుంటూ కాల్చుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా నేతి బొబ్బట్లు కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకి లోపల సాఫ్ట్గా వెన్నలా ఉంటుందండి. పూర్ణం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో అందరికీ కూడా పెట్టండి. అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలాగే మనం అన్ని బొబ్బట్లు కూడా కాల్చుకోవాలండి. ఇవైతే మనకి ఫ్రై అయిపోయి తీసేసుకోవాలి. ప్లేస్ ఖాళీ అవుతుంది కదండి, లోపు పక్కన వేరే వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా ఒకటి కాల్చుకుంటూ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నేను అన్నీ కాల్చేసానండి. మనకైతే వేడివేడిగా నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఈ విధంగానే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. నెయ్యిలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత సరిపోతే అంత వేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేనైతే ఒకటి టేస్ట్ చేసానండి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉందండి. బయట షాప్స్లో కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా టేస్టీగా ఉంటుంది. నేనైతే చూసారా మెత్తగా వచ్చిందండి. ఇప్పుడైతే టేస్ట్ చేసాను, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చిందండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.